రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో స్టేడియం నిర్మించాలని చెప్పేసి ఈ సభ ద్వారా కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలోని అన్ని గురుకులాలు మోడల్ స్కూల్స్లలో అదనపు గదుల నిర్మాణం చేసి విద్యార్థుల సంఖ్య పెంచి ఆ యొక్క విద్యార్థులను ఆదుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పోడు పట్టాల పంపిణీ చేయాలి. ఈ ప్రభుత్వం కొత్తగా చేసింది ఏం లేదు. అదేవిధంగా నేను ఇప్పుడు మొదటిసారి వచ్చినానే 10 ఏళ్ళ నాకు అడిగితే ఎట్లా చెప్పాలి. కాబట్టి అధ్యక్ష ప్రత్యేక సీతక్క గారు చాలామంది సభ్యులు కాబట్టి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధనకు ముందు అభివృద్ధికి అమలులో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు కేసీఆర్ గారి నాయకత్వంలో 10 ఏళ్ల పాలనలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు అమలుతో బాసటగా నిలిచింది. రాష్ట్రంలో 1047 ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ గురుకులాలను ఏర్పాటు చేశారు. 6,70,000 ఎకరాల పోడు భూముల పట్టాలు పంపిణీ చేసి వాటితో పాటు బ్యాంకులో రుణాలు పొందే అవకాశాన్ని కల్పించారు. వాటితో పాటు రైతు బంధు పథకాన్ని అమలు చేశారు. రైతు బీమా పథకం, అదేవిధంగా ఏదైతే రుణాలు మాఫీ కూడా చేసినటువంటి మహానాయుడు కేసీఆర్ గారు. అదేవిధంగా ఏదైతే గతంలో 6,70,000 పోడు భూముల పట్టాలు కేసీఆర్ గారు ఇచ్చారో మిగిలిన పోడు భూముల పట్టాలు ఎప్పటిలోగా ఇస్తారో ఈ సభ ద్వారా తెలియజేయాలని చెప్పేసి ఈ సభను కోరుతా ఉన్నాం. అదేవిధంగా రాష్ట్రంలో దాదాపు 4,380 గిరిజన తాండాలు గూడాలను కొత్త పంచాయతీలకు ఏర్పాటు చేసి పక్కా గ్రామ పంచాయతీ భవనాలను నిర్మించి ఇచ్చినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడేలా హైదరాబాద్ నడి బోర్డున బంజారా హిల్స్లో బంజారా భవన్ ఆదివాసీ భవనాలను కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మాణం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి అదేవిధంగా గిరి వికాస్ పథకం ద్వారా ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి 2 లక్షల రూపాయలు కేటాయించి బోరు బావితో పాటు 3 ఫేజ్ కరెంటు అందించినటువంటి మహానాయకుడు కేసీఆర్ గారు. కాబట్టి అంతేకాకుండా నియోజకవర్గ కేంద్రాల్లో జిల్లా కేంద్రంలో పాటు నియోజకవర్గ కేంద్రాల్లో కూడా 2 కోట్ల రూపాయలతోటి ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో అదేవిధంగా జిల్లా కేంద్రాలలో గిరిజన భవనాలను నిర్మాణం చేశారు, మంజూరు చేశారు, కట్టించి కూడా ఇచ్చారని చెప్పి సందర్భంగా తెలియజేసుకున్నారు. విదేశీ విద్యా పథకం ద్వారా అర్హులైన పేద విద్యార్థులకు 20 లక్షల రూపాయలు సాయం అందించారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలతో 1 లక్ష రూపాయలు సాయం అందించి నిరుపేద కుటుంబాలకు చెల్లెమ్మలకు మేనమామగా బాసగా నిలిచినటువంటి వ్యక్తి కేసీఆర్ సార్ గారు. దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకాన్ని తెచ్చినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి వీటితో పాటు నా నియోజకవర్గంలో అధ్యక్ష మరి ఆయన ఎట్లా మాట్లాడుతున్నాడు? మొత్తముగా గత ప్రభుత్వం ఏం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలేదు, అప్పుడు ఇప్పుడు మొత్తం మేమే చేసినామని చెప్తున్నారు. ఆ సోదరుడు మొన్ననే టీఆర్ఎస్లో పోయిండు, అప్పటిదాకా కాంగ్రెస్లోనే ఉన్నాడు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కార్యక్రమాలు నచ్చాయి కదా అధ్యక్ష. ఈరోజు ఈ రాజ్యాంగం ద్వారా ఎస్టీ స్టేటస్ ఇచ్చిందే ఎస్సీ ఎస్టీలకు కాంగ్రెస్ ప్రభుత్వం అధ్యక్ష. అదేవిధంగా సోదరుడికి కూడా రిజర్వేషన్ రావడానికి ఆ రోజు 1976లో ఇందిరమ్మ గారు మరి తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ తోటే ఈరోజు సోదరుడు ఈరోజు ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ఇంకొకటి గత ప్రభుత్వం మరి లోకల్ రిజర్వేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం తీసేసిందనే విధంగా మాట్లాడారు. గతంలో జీవో నెంబర్ 3 తీసుకొచ్చి ఏజెన్సీ ప్రాంతాలలో ఐటీడీఏల ద్వారా వేలాది మందికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వంది. కానీ మీరు సరిగ్గా ఆర్గ్యుమెంట్ చేయక అది కోర్టులో పోయింది. మీరు ఇచ్చిన 10% రిజర్వేషన్ కూడా ఎలక్షన్స్ ముందు ఇచ్చారు, అది కూడా ఇవాళ కోర్టులోనే ఉంది సార్.
కాబట్టి మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించాలి. అదేవిధంగా పోడు భూముల చట్టం వందల సంవత్సరాలుగా అడవులలో బతుకుతున్నటువంటి అణగారిన ఆదివాసీ గిరిజన వర్గాలకు మరి పోడు భూముల చట్టం 2006 ద్వారా హక్కు కల్పించినటువంటి ఘనత శ్రీమతి సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్గా, అదేవిధంగా ఆనాటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సార్. కాబట్టి ఇంకా కొన్ని మైనార్టీల గురించి మేము వచ్చి 10 నెలలు అయింది, మీరు 10 సంవత్సరాలు అన్నారు. 12% రిజర్వేషన్ ఇస్తా అన్నారు, మరి 10 సంవత్సరాలైనా ఇవ్వలేదు. అది మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది సార్. అదే కాకుండా దళిత బంధు పేరుతోటి మోసం చేసినామన్నారు. ఇందులో ఆల్రెడీ 2000 కోట్ల రూపాయలను ఈ సంవత్సరానికి గాను మరి పెట్టడం జరిగింది. కాబట్టి మేము ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ను కూడా చూసుకొని మాట్లాడితే బాగుంటుంది. అంటే ఓకే అన్న, నేనేం అనడం లేదు, కానీ మేము పెట్టినాం కదా, పెట్టిన వాటిని కూడా మీరు పెట్టలేదు, చేయలేదు అని కాకుండా మంచిని మంచి అనుండ్రి, చెడుని చెడు అనుండ్రి, పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు, అంతేగాని అన్నీ ఏం లేదు అంటే మరి అది కూడా కరెక్ట్ కాదు. కాబట్టి మా సోదరుడు కరెక్ట్గా ఆదిలాబాద్ జిల్లాలోనే గత 10 సంవత్సరాలలో మీరు ఎన్ని వేల మంది గిరిజన నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు ఇచ్చిరో చెప్పండి, ఎంతమందికి ఎస్సీ ఎస్టీలకు ఇండ్లు ఇచ్చిరో చెప్పండి, ఎన్ని వేల మందికి నీటి వసతి కల్పించిరో వ్యవసాయానికి చెప్పండి. అదేవిధంగా మైనార్టీలకు సంబంధించి కూడా రిజర్వేషన్లు, ఉద్యోగాలు, ఇండ్లు ఏమిచ్చిరో చెప్పండి. మేము 10 నెలలు కూడా కాదు, 8 నెలల ఇప్పుడు మా బడ్జెట్లో అన్నీ పెట్టడం జరిగింది. కాబట్టి ఇవన్నీ ఆలోచించి మాట్లాడాల్సిందిగా మా సోదరుని కోరుతా ఉన్నా అధ్యక్ష. అనిల్ జాదవ్ కన్క్లూడ్ చేయండి. అధ్యక్ష, ఏదైతే మంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి వాళ్ళు కాంగ్రెస్లో ఉన్నారు, నేను అంతకుముందు కాంగ్రెస్లో ఉన్నా, కానీ నేను ఎమ్మెల్యే కాకముందు ఒక జడ్పీటీసీని, నేను జడ్పీటీసీ గెలిపించింది కూడా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి ఈ సభ ద్వారా కోరుకుంటూ, ఇప్పుడు మాట్లాడినటువంటి మంత్రి గారి తల్లిదండ్రులకు కూడా ఆర్ఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చింది కేసీఆర్ గారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలని చెప్పేసి సభ ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా నా తల్లిదండ్రులు అంటుండ్రు, నా తల్లి తండ్రి 2006 అటవీ హక్కుల చట్టానికి అర్హులు. వాళ్ళు ఎక్కడ దానం తీసుకోవాలి. ఒక ఆదివాసీ బిడ్డలుగా పోడు కొట్టుకుంటే